మన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప గొప్ప విద్యల్లో ఈ యోగా అనేది ఒకటని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంతోపాటు ఆయుర్వేదిక్ కావచ్చు, ఇంకా చాలా శాస్త్రాలు మన పురాతన భారతీయ సంస్కృతిలో చాలా రకాలుగా భారతదేశం నుంచి వెలువడి ప్రపంచానికి జ్ఞానాన్ని కలిగించాయి. అసలు ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు హెల్త్ ప్రకారం ఎటువంటి బెనిఫిట్స్ పొందుతాం, నెక్స్ట్ దాంతోపాటు మనకు స్పిరిచువల్ పవర్స్, నెక్స్ట్ అంతేకాకుండా ఏ ప్లానెట్స్ యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. మనం జనరల్గా డైలీ యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు పీస్ ఆఫ్ మైండ్, నెక్స్ట్ మెంటల్ హెల్త్, నెక్స్ట్ అంతేకాకుండా ఫిజికల్ హెల్త్ కూడా, అంటే కొన్ని రకాలైన యోగాసనాలు వీటిని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే మన శరీరంలో వచ్చే మార్పుల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే జనరల్గా ఈ యోగాని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓల్డ్ ఏజ్ని మనం దూరం చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు, కానీ ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి కూడా నిత్య యవ్వనంగా, అంటే హెల్తీగా, నెక్స్ట్ ఆరోగ్యం బాగా ఉండి ఒక మనిషి అనుకున్న గోల్స్ని సక్సెస్ కావడానికి, నెక్స్ట్ ఎప్పుడు ఆల్వేస్ ఎనర్జెటిక్గా మూవ్ అవడానికి అంతా కూడా ఈ మెడిటేషన్, యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని స్పిరిచువల్ పవర్స్ కానీ, కొన్ని అంతర్లీనంగా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. వాటి పట్ల కాన్సన్ట్రేట్ చేసి వారి యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకొని సక్సెస్ అచీవ్ కావడానికి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకంతా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూడండి, అతని వయసు దాదాపు 74 సంవత్సరాలు. 74 సంవత్సరాల వయసులో కూడా అతను ఎంత ఎనర్జెటిక్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్స్లో మాట్లాడడం కానీ, లేకపోతే ఎనర్జెటిక్గా ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ, ఇవన్నీ మనం గమనించినట్టయితే అతను ప్రతిరోజు కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ 4 to 4:30 మధ్యలో లేచి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా అతనంతా తీసుకునేది కూడా సాత్విక ఆహారమే. ఓకే, అంటే ఇవన్నీ కూడా హెల్తీ లైఫ్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే, ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో వాటి పట్ల కాన్సన్ట్రేటెడ్గా ఎటువంటి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి అంతా కూడా యోగా ఇవన్నీ హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ అస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే డైలీ యోగాసనాలు, మెడిటేషన్ వీటన్నిటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎక్స్పెషలీ అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మూన్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవడం. నెక్స్ట్ అంతేకాకుండా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్ పెరుగుతుంది, అంటే సన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా మనకు స్పిరిచువల్ పవర్స్ ఎన్లైట్మెంట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ కేతు యొక్క పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ అంతేకాకుండా పేషెన్స్, ఏదైనా ఒక విషయం పట్ల కాన్సన్ట్రేటెడ్గా లాంగ్ రన్లో దానికోసం ప్రయత్నించి సక్సెస్ కావడం, అంటే సాటర్న్ బ్లెస్సింగ్స్. ఈ విధంగా మనకు అస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గమనించినట్లయితే యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే మనకు కొన్ని ప్లానెట్స్ యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటాం, అంటే క్రానిక్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే కొన్ని హెల్త్ డిసీజెస్, ఇవన్నీ కూడా డైలీ అంటే మనం వాటి యొక్క లిమిట్స్ తెలుసుకొని ఏ యోగాసనాలు కానీ ఏ యోగా మనకు పర్మిట్ చేస్తుంది వాటిని మనం డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా దాదాపు 60 to 70% అన్నీ కూడా హీల్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో మీకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.